వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మల్లికార్జున డైరీ ఫార్మ్ దగ్గర సర్దార్ నగర్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఆవులు వచ్చినాయి, పాతవి కూడా ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. కెపాసిటీ ఎంత, లాక్టేషన్ ఎంత, మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ అడ్రస్, మీ పేరు ఒకసారి చెప్పండి అన్న. నా పేరు ప్రవీణ్ అన్న. మాది కుర్రోగూడ విలేజ్, సర్దార్ పక్కల షాబాద్ మండల్. మాది కుర్రోగూడ విలేజ్. మాది రాత్రి 9 ఆవులు వచ్చినాయి, పాత 3 ఆవులు అయినా. మొన్న 16 తెచ్చినాం కదా, అందులో 3 మిగిలినాయి, రాత్రి 9 వచ్చినాయి. ఓకే, మొన్న 16లో అన్ని పోయినాయి. 3 మిగిలినాయినా. 13 ఆవులు అమ్మినాం, 3 ఆవులు మిగిలినాయి. ఇప్పుడు రాత్రి 9 ఆవులు వచ్చినాయి, మన సేల్ అయినా అన్న? మరి రాత్రి వచ్చిన సేల్ కాలేదు, పాత ఒకటి సేల్ అయిందన్న. ఇప్పుడే అమ్మినాం. ఇది ఓకే, పాతదా అన్న? ఇది అమ్మేసిన 90,000కి ఇచ్చిన రైతుకు. 90,000కి చెవెళ్ళకి పోయింది. చెవెళ్ళకి ఇచ్చిన. ఎన్ని లీటర్ కెపాసిటీ అనేది? 10 లీటర్స్ అన్న. టైంకి 10 లీటర్. ఈయనలేదు, ఇంకా 2 డేస్ ఉంటుంది ఈయనకి. పోయిన వారం వచ్చిన ఇది. ఓకే, ఇప్పుడే ఇచ్చేసిన దాన్ని. ఆ బండి కూడా పెట్టిండు. కొన్ని పైసలు తక్కువ అంటే క్రెడిట్ కార్డు పంపులో క్రెడిట్ కార్డు గీక్కొస్తాను పోయిండు ఆయన. ఓకే, ఎందుకన్నా ఈ వారం ఆవులని చెప్పి అమ్మొచ్చుగా, మరి పోయిన వారం ఎందుకు చెప్తున్నావు అట్లా? ఎప్పుడు ఎందుకన్నా మోసం ఎందుకు మన తను చెప్పు. ఉన్నా చెప్పేద్దాం, తీసుకుంటారు లేకపోలేదు. వాళ్ళకి సమ్మతికి వస్తే తీసుకుంటారేమో, లేకపోతే వదిలేస్తారు. అంతే. వచ్చిన వాళ్ళందరూ తీసుకోవాలని రాసి పెట్టలేదు మన తను. అంతే అండి, కరెక్టే అన్న. ఈ ఆవు గురించి చెప్పండి అన్న. సెకండ్ లాక్ క్వశ్చన్ అన్న ఇది. ఓకే, ఈజీగా 12 నుంచి 25 లీటర్స్ ఈజీగా ఉండాలి 2 టైంకు. 25 లీటర్ పూటకు 12 6 పళ్ళు ఉంది. తరపు 6 పళ్ళ మీద ఉంది. 6 పళ్ళ మీద ఉంది. ఇప్పుడు 8 o'clock వచ్చింది బండి. ఇక్కడికి వచ్చుకొని కూడా ఇంకా రిలీఫ్ కాలే ఆవులు. స్నానం కూడా చేస్తే ఆవులు రిలీఫ్ అవుతుంది. ఒక పూట అనుకోలేదు అన్నా. నైట్కా ఇప్పుడు వచ్చింది అన్న. మా పొద్దున 8 గంటలకు దిగింది బండి. బండి కూడా ఇక్కడ ఉంది చూడుకోవాలంటే. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ లాక్ క్వశ్చన్ అన్న. ఈక్వల్స్ అయినా పాలు 2. సెకండ్ లాక్ క్వశ్చన్ మంచి. ఇది 25 లీటర్స్. 25 లీటర్ ఈజీగా ఇస్తుంది. 10 25 మెయింటైన్ చేసానా. ఎంత తక్కువ మెయింటైన్ చేసినా 10 లీటర్ ఇస్తాయి. 2 మంచి బ్రీడ్ ఆవులు. ఓకే, పరంగా ఏం చెప్తారన్న? గ్యారంటీ పరంగా అంటే చూడన్నా, మన షెడ్ కార్డ్ వచ్చి అన్నీ చూసుకోమని 2 రోజులు. సమ్మదికి వస్తే కొనమని, లేదు ఫుడ్ టిఫిన్ ఎట్లాంటిది కానీ రూమ్ ఫెసిలిటీ మొత్తం నాదే. సమ్మదికి వస్తే కొనమని, లేదు ఫుడ్ పైసలు కొన్నావు లేవు, అది అట్లాంటివి ఏది ఉండదు. నువ్వు అన్నీ చూసుకోవచ్చు. నువ్వు దాని ఎంత పెడుతున్నామో, కొందరు ఏమనుకుంటారు అంటే దాని ఎక్కువ పెట్టి పాలు ఇంత అనుకుంటారు. దాని ఎక్కువ పెడితే దానికి డైజెషన్ ఏదవుతుందన్న? డైజెషన్ కాదు, ఆవు కడుపు ఉబ్బిపోతుంది. అట్లాంటివి ఏమి ఉండవు. మీరు 2 పూటలు పాలు విండి చూసుకున్నాం కానీ ఓకే అనుకుంటే కొనండి. గ్యారంటీ అంటే ఇక్కడనే పాలు విండి చూపిస్తాను. ఇక్కడనే విండి చూపిస్తాను నీకు. నువ్వు 2 రోజులు నువ్వే మెయింటైన్ చేయదాన్ని. ఇక్కడ నేను ఏం పెడుతున్నావు చూడు. నువ్వు ఎంత దాన పెడుతున్నావు, ఏం పెడుతున్నావు చూస్తావు కదా. ఇవి అయితే దాన పెడతలేం కదా మనం. అంటే అమ్మే వాళ్ళ దృష్టి ఏంటంటే దాని ఎక్కువ వేసేస్తారు అని చెప్పి ఆలోచన ఉందన్న. మరి దాని చూడు మనం 2 రోజులు ఉండు మనం. అన్న ఫుడ్ ఇస్తా, రూమ్ ఇస్తా, అన్ని ఇస్తా. 2 రోజులు ఉండి చూడు మనం. దాని ఎక్కువ వేస్తే మన డైజెషన్ ఏడైతుంది దానికి. దాని ఎక్కువ తిన్నాక కడుపు టైట్ అయిపోతుంది. డైజెషన్ ఏడైతే గడ్డి ఏడు తింటుంది. ఓకే, అరగది. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది 3rd లాక్ వేసిన నావు. ఓకే, అక్కడనే రైతానే ఉన్నా నేను. ఇది ఊర్లో తిరిగి మాకు వాళ్ళు 15 లీటర్స్ విండేమని చెప్పిన. 15 లీటర్ పాలు వినే టైంకి అని చెప్పారు. పూటకు 15 లీటర్ విండేమని చెప్పారు. కానీ మనం 20 లీటర్ గ్యారంటీ ఇస్తామన్నా. ఎందుకంటే అక్కడ మెయింటైన్ ఇక్కడనే చేంజ్. ఓకే, మెయింటైన్ చేసారు కాబట్టి ఆ 3 తలా కూడా గట్టిగా చింకగా ఉంది. కాబట్టి మీరు రైతు చెప్పిన దానికన్నా మీరే తక్కువ వేసి చెప్తారు అన్న. ఇంకా తక్కువ వేసి చెప్తున్నాం. ఎందుకంటే మెయింటైన్ మంచిగా చేసిరు అక్కడ. మన దాని అంత మెయింటైన్ చేయకుంటే మళ్ళీ మనం అంత చెప్పినాం కానీ మనం ఫెయిల్ కావద్దు. మనం మన డైరీ ఫామ్ రిటర్న్ రావద్దు. కస్టమర్ దానికి జెన్యున్గా వెళ్ళిపోవాలి. జెన్యున్గా ఉండాలి. మనం చెప్పిన దాంట్లో ఒక చైర్ అటు ఇటు అంతే అంతే. 1 లీటర్ అటు ఇటు ప్రతి ఒక్కరి తానే అవుతుంది. అది ఖచ్చితంగా అవుతుంది అన్న. ఎందుకంటే తానే పెరుగుతాయి. డైరీ ఫామ్లో తానే తగ్గుతాయి. డైరీ డిఫరెంట్ ఉంటుంది, వాతావరణం డిఫరెంట్ ఉంటుంది. అలవాటు అవ్వాలి, మనిషికి అలవాటు అవ్వాలి. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి. నల్ల ఆవు గురించి ఇంత ఇంకా 1 అవర్ అయితే ఇంతది. 3rd లాక్ క్వశ్చన్ ఇంకా 1 అవర్ ఉంటుంది. ఈరోజు సాయంత్రం వరకు ఆవు డెలివరీ అవుతుంది. ఇక 9-10 లీటర్ ఇస్తాను. ఇది కూడా నా తను ఒక 5 ఆవులు ఉన్నాయి, పెద్ద ఆవులే. 9-10 లీటర్ ఇచ్చేటివి. నీకు దీనికి ఒక 16 లీటర్ పాలు గ్యారంటీ ఇస్తాను నేను. గ్యారంటీ ఇస్తాను. ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా నా బాధ్యత. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి. ఏనిందన్న ఇప్పుడు వచ్చింది జున్నుపాలు తీసేసిన. ఒక 8 లీటర్లకు ఇచ్చేసింది. 2 డేస్ అయింది డెలివరీ అయ్యి. నిన్న ఉన్నప్పుడు ఈనింది. నిన్న ఇలా 2 రోజులు అవుతుంది ఆవిని. జున్నుపాలు తీసేసిన. మీరు అక్కడ రైతుల దగ్గర తిరిగి తీసుకుంటారా? రైతుల దగ్గర తిరిగి తీసుకుంటాం అన్న. మేము రైతుల దగ్గర 2 ఉంటారు మా వాళ్ళు కొనేటోళ్ళు, మా బ్రదర్స్ లేకాలు, మాకు నమ్మకస్తులు. అంటే ఒక మాట అడుగుతున్నా, మా దేశంలో ఏడుకు పోయినా డీలర్ లేకుండా అయితే పని కాదు. ఎందుకంటే వాళ్ళకి నేను 100% నేను కూడా వెళ్ళినా. మాకు డీలర్లు కొంటారు. మా డీలర్ ఉంటాడు, పెద్ద మనిషి. ఆయన కూడా ఆయన దాన్ని 4 పనులు ఉంటారు. తిరిగి కొంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్న అవును వీడియో చేస్తారు. మనకు ఓకే అనుకుంటే కొనమంట. ఎందుకంటే ఖచ్చితంగా అయితే ఓపెన్గా చెప్తాను. నేను కూడా వీడియో జెన్యున్గా చేస్తాను. మీరు కూడా ఓపెన్గా చెప్తారు కాబట్టి అడుగుతున్నా. డీలర్ లేకుంటే ఎక్కడైనా పని ఏడ కాదు. డైరెక్ట్ మీరు ఎక్కడికైనా పోగలరా? మీరు ఉన్నమాట చెప్తా చూడనా. ఫీల్ కావద్దు. అయ్యగారు లేకుండా పెళ్లి కాకుండా ఎట్లుంటుందో డీలర్ లేకుంటే ఎవడో ఒక్కడు కొంటాడు అంతే.
నోట్లో ఒక లవ్ మ్యారేజ్ ఎట్లా వేసుకుంటాడో రాయగారు లేకుండా ఇవి కూడా అంతే డైరెక్ట్ రైతు కొన్నాడు ఒకటి రావాల్సింది మధ్యర్షి ఖచ్చితంగా 100% వస్తారు వాళ్ళే తోలుకొచ్చుకుంటారా వాళ్ళ విషయం పక్కెట్ వాళ్ళే తోలుకొచ్చుకుంటారు ఖచ్చితంగా వాళ్ళే మనకి ఆ ఏరియా మనకు తెలియనప్పుడు వాళ్ళు తీసుకొస్తారు డీలర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తోలుకొచ్చుకుంటారు వాళ్ళు ఏదో వాళ్ళు మాట్లాడుకుంటారు తీసుకుంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళు మనం 500 ఇస్తే వాళ్ళు 500 ఇస్తే వాళ్ళు ఖుషి పడిపోతారు అంతే ఒక మనకు అనుకూలంగా రేట్ పడితే మనం కొనుక్కుంటాం అనుకూలంగా రేట్ పడితే మనం కొంటాం అనుకూలంగా రేట్ పడితే వాళ్ళు ఇస్తారు ఓకే ఈ ఆవు గురించి చెప్పండి అన్న ఈనిందన్న సెకండ్ లాక్వేషన్ పడ్డా ఒక 8 లీటర్ పాలు తీసేసిన ఇప్పుడు 8 లీటర్ ఇంకా పాలు ఉన్నాయి జర్నీలో వచ్చి మొత్తం పాలు తీయదని తీయలేను మొత్తం పాలు తీయలేదని తీయలేదు మొత్తం తీయొద్దన్నా క్యాల్షియం పడిపోతానా కాల్షియం డౌన్ అవుతుంది వచ్చిందాడే 600 కిలోమీటర్కి జర్నీలో వచ్చినాయనా కాల్షియం డౌన్ అయిపోతుందని తీయలేను ఇవన్నీ ఎవరు చెప్పారన్న మీరే చెప్తారు చెప్పారంటే మరి ఇగో వాళ్ళు సమాధికి వస్తే కొనం లేకపోలేదు అన్న మన తన మనం ఉన్న వస్తువు చెప్పేద్దాం మన తన ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలాగదనా ఆగది 16 ఆవులు తెచ్చిన 3 ఆవులు మిగిలిపోయినాయి 13 ఆవులు అమ్మినాం రాత్రి లోడ్ వచ్చింది మళ్ళీ మండే లోడ్ వస్తుంది ఆల్రెడీ ఓకే మండే కూడా లోడ్ వస్తుంది ఆ రోజు ఎవరైనా ఈరోజు ఒకవేళ రాకుంటే మండే రావచ్చు మండే కూడా రావచ్చు మండే కూడా లోడ్ వస్తుంది ఓకే ఇది చెప్పండి అన్న ఈ ఆవు గురించి ఫస్ట్ లాక్వేషన్ అన్న 4 పళ్ళు ఉంది తరపు అన్న ఈనింది ఫస్ట్ ఒక 5 లీటర్ జున్ను పాలు తీసేసిన ఇప్పుడు ఇంకా పాలు అవుతానా రాత్రి పాలు విండి ఎక్కిచ్చిరు ఆడ మళ్ళీ 5 లీటర్ పాలు విండి వేసిన అవుతాన పాలు ఇంకా 2-3 లీటర్ అట్లా పెట్టిన చిన్న ఆవులకు కూడా ఖచ్చితంగా పాలు ఆపాలా అన్న ఎందుకంటే కాల్షియం డౌన్ కావద్దని కొన్ని ఆపాలన్న ఏ ఆవుకైనా సరే కొన్ని ఆపాలి మన లోకల్ ఆవులకు ఒక్కర్లేదు కానీ హెచ్ఎఫ్ జెర్సీ హెచ్ఎఫ్ పాలకు మొత్తం జున్ను పాలు నిన్నప్పుడు తీసేది పాలు పడడానికి అయితే మొత్తం తీసేయచ్చు ఓకే జున్ను పాలలో కాల్షియం ఎక్కువ కాబట్టి మొత్తం తీయదు ఒకసారి ఒక 500-400 కిలోమీటర్ జర్నీ అవుతుంది కాబట్టి కొన్ని ఉంచాలి 1 లీటర్ 2 లీటర్ పైన వస్తే ఆ కూడా యాక్టివ్ ఉంటుంది ఈ ఆవు గురించి చెప్పండి అన్న సెకండ్ లాక్వేషన్ అన్న ఈయన నీకుంది అన్న ప్రైస్ విషయానికి వస్తే ఏం చెప్తారు అన్న రేట్ అన్న రేట్ ఎంత చెప్తారు ప్రైస్ విషయం మన తన 65 నుంచి స్టార్ట్ ఉన్నాయనా 65 నుంచి 65 నుంచి స్టార్ట్ ఉంది 120 వరకు ఉన్నాయనా 120 వరకు ఆవులు పెద్ద ఉన్నాయనా నా సైజ్ ఆవులు ఉన్నాయి ఆవులను బట్టి రేట్ ఒక్కొక్క ఆవు గురించి ఏమైనా చెప్తారా లేకపోతే మీరు ఇక్కడికి వచ్చినాక చెప్పేస్తామన్నా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆయన మెసేజ్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తా ఇక్కడికి వచ్చినాక చెప్తాను ఖచ్చితంగా ఇక్కడికి ఖచ్చితంగా రావాల్సింది ఆన్లైన్లో ఏమైనా పంపిస్తారా ఆన్లైన్లో పంపిస్తామంటే పంపించమన్నా ఎందుకంటే డబ్బులు ఆన్లైన్లో పంపిస్తామంటారు పంపించరు ఇంకోటి నువ్వు ఆడుకోయినాక నేను గీయావు కాదా ఇంకో అంటారు అవన్నీ ఎందుకు ముంగల్కి వచ్చి తీసుకొని లేకపోతే లేదు 2 పూటలు ఉండమని వచ్చి ఫుడ్ పెడతా అన్ని పెడతా చెక్ చేసుకొని చూసుకోమని నేను ఏం పెడుతున్నా చూడమాను ఓకే బీర్ పిండి అసలు వాడా పశువు ఖరాబ్ అవుతుంది ఓకే బీర్ పిండి లిక్విడ్ ఇలాంటి వాడు వచ్చి చెక్ చేసుకోండి మొత్తం డైరీ ఫామ్ మొత్తం తిరిగి చెక్ చేసుకోండి ఓకే అన్న యావ గురించి చెప్పండి ఈనేసింది అనేది ఓకే పొద్దున్న ఒక 5 లీటర్ పాలు తీసేసిన ఈనింది ఆడదూడు ఉంది ఆర్ఆర్ ఈనేసిందా అన్నది ఈనేసిందనా అన్న 5 లీటర్ పాలు తీసేసిన ఆడలేగింది 2 రోజులు అయింది అంతే 2 రోజులు అవుతుంది ఇవాళతో 3వ రోజు ఓకే అన్న ఈ 2 ఆవుల గురించి చెప్పండి ఈ పోయిన వీడియోలు ఉన్నాయన్నా ఇవి ఈ 3 మిగిలినాయి ఇదోటి ఫస్ట్ వీడియో తీసింది అది అమ్మేసిన రైతుకు ఈ 2 మిగిలినాయి ఓకే 16 ఆవులలో మొన్న ఆవులలో ఈ 3 ఆవులు మిగిలితే ఇప్పుడు ఒకటి తీసేసినాం ఇంకా 2 ఉన్నాయి పాతాయి ఓకే అన్న ఇది 6 ఇస్తుంది ఇది 8 ఇస్తుంది పాలు సరే రిటర్న్ వచ్చిన ఇదేనా అన్నది రిటర్న్ వచ్చిన తీసుకెళ్ళారు వాళ్ళు తీసుకెళ్ళి వేరే తీసుకెళ్ళి ఆయన డబ్బులు తీసుకెళ్ళిండు వేరే వాళ్ళకి ఇచ్చేసినాం ఓకే ఖచ్చితంగా చెక్ చేసి ఇక్కడ ఒకవేళ రిటర్న్ తెచ్చినా చూపించిన ఆయన చూపిస్తే ఏమన్నాడు అన్న నాకు ప్రాబ్లం ఉందన్న కొంచెం పేమెంట్ ప్రాబ్లం కూడా ఉంది పేమెంట్ ఇచ్చేసాను వాళ్ళ పేమెంట్ వాళ్ళకి ఇచ్చేసిన వేరేలోకి ఇచ్చేసిన నేను ఆల్రెడీ అమ్మేసిన ఆగేదే లేదు ఇక్కడ ఆగే అన్న 100% ఆగే ఎందుకంటే మనం అన్ని రకాల గ్యారెంటీ ఉన్నాయి తినే తాగేది బాగుంటే ఎట్టనైనా పాలిస్తాను తిని తాగుకుంటే ఎట్టుకెళ్ళిస్తా చెప్పావు కొంతమంది ఇక్కడ నువ్వు తీసుకెళ్ళిన తర్వాత మన మేతను చూసిన తర్వాత వాళ్ళు మేత చక్కగా పెట్టారు ఆ చెట్ల కట్టేసి వెళ్ళిపోతారు అట్లా మరి అంతే దోస్తులు ఫోన్ చేసి దావత్ ఇస్తా అంటే పోతే ఆవులు ఏడిస్తే పాలు కొద్దిమీ కొంచెం బాకెట్ పడుకుంటే మనం పెక్కుంది అంత అది ఖచ్చితంగా మనం వాటిని తీసుకొని లక్షలు తీసుకొని చెట్టు కట్టేసి మనం ఎక్కడ తిరిగి తేడైతే సంసారం కాదు ఇప్పుడు ఇన్ని తెచ్చినాము మేము దోశ ఏంటో పోయి బార్లో కూర్చొని పని అవుతుందా వాటిని చూడాలి పొద్దుగాల ఆవులు వచ్చినాయంటే ఇంతవరకు మేము ఛాయ్ తాగొచ్చినాం ఇంటికి వెళ్ళి ఓకే అన్న ఒకసారి మీ అడ్రస్ లొకేషన్ ఏమైనా చెప్తారా షాబాద్ మండల్ కురవగూడ విలేజ్ సర్దనగర్ మార్కెట్ పక్కల మెయిన్ రోడ్కు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ వస్తుంది షాబాద్ పోతే లెఫ్ట్ సైడ్లో మా షెడ్ ఓకే నా పేరు ప్రవీణ్ యాదవ్ మల్లికార్జున డైరీ ఫామ్ ప్రవీణ్ అంటే ఎవరైనా చెప్పేశారు ప్రవీణ్ షెడ్ ఏడుందంటే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఈ పెద్ద మనిషికి ఈ ఆవునిచ్చిన అన్న ఇంతకుముందు కూడా 2 ఆవులు ఇచ్చిన ఫోన్ చేసిరు ఆవు కావాలి బిడ్డ అని వచ్చిరు ఈ ఆవునిచ్చిన 90,000కు 90,000కి ఇచ్చిన 1,00,000 రూపాయలు చెప్పిన ఇంతకుముందు కూడా తీసుకున్నారు ఇక మేము రెగ్యులర్ వాళ్ళం చూడవాసుడు అంటే 90,000కి ఇచ్చేసిన ఆయనకు ఇది 1,00,000 రూపాయలు చెప్పిండు చెప్తే ఇప్పుడు 90,000 తీసుకున్నాం పాలు 10 లీటర్లు చెప్పిండు
పూటకా రోజుకా? భయ పూటకు పూటకి రోజు మీద 20 లీటర్లు. మంచి అడ్రస్ ఇక్కడ మా చెవల 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 ఇక్కడ చెవల లోకలా చెవల సన్వాలి ఓకే. ఇంతకుముందు ఏమైనా తీసుకోరా? తీసుకుపోయినామే ఎన్ని తీసుకోయారు? 2 తీసుకుపోయినాం అవి మంచిగా వెళ్ళినా మంచిగా లేదు ఓకే అన్న.